దేవుడే కాపాడుతాడు. అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసి కట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయింది. ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మాతో వచ్చేయండి. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి. నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి అన్నారు. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారిగారిని కూడా బండి ఎక్కమన్నారు. కాని పూజారిగారు మట్టుకు, నన్ను దేవుడే కాపాడతాడు.